అక్కడ ఏమన్నాను, 2 భుజాలు ఇవ్వాలి అన్నాను. ఇది 120 డిగ్రీలు, ఇది 6, 8, ఇదెంత ఎక్స్. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 2 భుజాలు ఇచ్చాడు, 2 భుజాలు మధ్యలో ఉన్న కోణం ఇచ్చాడు, 2 భుజాలు దాని మధ్యలో ఉన్న కోణం ఇచ్చాడు. దాని ఆపోజిట్ ఇది కనుక్కోవాలి, దాని ఆపోజిట్ ఇది కనుక్కోవాలి. నా ఇక్కడ చూడండి సార్, అప్పుడు ఏం రూల్ యూస్ చేస్తాము, కాస్ రూల్ యూస్ చేస్తాము. అప్పుడు ఏం రూల్ యూస్ చేస్తాము, కాస్ రూల్ యూస్ చేస్తాం. కాస్ రూల్ ఎలా యూస్ చేస్తాము, cos 120 degrees is equivalent to 6 square plus 8 square cos rule minus x square divided by 2 into 6 into 8. 2 into 6 into 8. cos 120 అంటే cos 90 plus 30 అంటే minus sin 30. ఇది minus 1/2. 36 plus 64. 100 minus x square divided by 2 into 6 into 8. 2 cancel అయిపోయింది. minus 48 is equivalent to 100 minus x square. x square వాల్యూ ఎంత, 148 అంటే 4 into 37. x వాల్యూ ఎంత వస్తుంది, 2√37 వస్తుంది. x వాల్యూ ఏమొస్తుంది, 2√37 వస్తుంది. ఇది అందరికీ అర్థమైందా, ఇది అందరికీ అర్థమైందా, ఇది అందరికీ అర్థమైందా? ఎప్పుడూ కూడా మీరు రైట్ క్వశ్చన్ చూడంగానే సైన్ రూలా కాస్ రూలా అని కన్ఫ్యూజ్ కాకుండా 2 భుజాలు దాని మధ్యలో కోణం ఇచ్చినప్పుడు, 2 భుజాలు దాని మధ్యలో కోణం ఇచ్చినప్పుడు మనం ఏం యూస్ చేయాలి, కాస్ రూల్ యూస్ చేయాలి. 2 కోణాలు దానికి ఒక భుజము ఇచ్చి ఇంకో భుజం అడిగినప్పుడు మనం ఏ రూల్ యూస్ చేయాలి, సైన్ రూల్ యూస్ చేయాలి. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? నేను కామెంట్స్ చూస్తున్నాను, దయచేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. దయచేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ప్రతి ఒక్కరూ దయచేసి రిప్లై చేయండి సార్. ఇది కాస్ రూల్కి ఎగ్జాంపుల్, ఇది సైన్ రూల్కి ఎగ్జాంపుల్. ఇది వచ్చేసరికి రైట్ త్రిభుజాల మధ్యలో నిష్పత్తి కనుక్కునే విధానము, నిష్పత్తి కనుక్కునే విధానము. ఇక్కడ యాంగిల్ ఏ కామన్గా ఉంది. ప్రతి ఒక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ సార్. మీకు ఇక్కడ మీకు ఎందుకు హాఫ్ ఇంటూ XY sin θ వచ్చింది అనే దాని ప్రూఫ్. ఇక్కడ మీకు రైట్ ఒకటి 60 ఇంకోటి 45 ఇస్తే ఒక ఎత్తు గీస్తే చాలు, 30 60 90 45 45 90 అట్లా కూడా మనము చాలా ఈజీగా మనం చేయొచ్చు. A by sin A is equivalent to B by sin B is equivalent to C by sin C equivalent to 2R ఎలా వచ్చింది? ప్రతి ఒక్కటి అందరికీ క్లియర్గా అర్థమవుతుంది కదా సార్. ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి, ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. రైట్ క్లియర్. నేను మీకు ముందు క్లాస్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేశాను సార్. ఇది మీకు షార్ట్లో కూడా నేను పెట్టాను. ఇదేమో 10, ఇదేమో 20. మూడో భుజం వాల్యూ మనకు తెలియదు, కానీ ఏరియా మాత్రము తెలుసు, 80 యూనిట్ స్క్వేర్. 80 యూనిట్ స్క్వేర్, 80 యూనిట్ స్క్వేర్. ఒక త్రిభుజం ఇచ్చాడు, ఒక త్రిభుజం ఇచ్చాడు ABC, ఒక త్రిభుజం ఇచ్చాడు ABC. 2 భుజాలు ఇచ్చాడు, 2 భుజాలు ఇచ్చాడు సార్. 2 భుజాలు ఇచ్చాడు. 2 భుజాలు ఎప్పుడైతే నాకు కనబడ్డాయో అప్పుడు ఏ రూల్ యూస్ చేయమన్నాను నేను, కాస్ రూల్ యూస్ చేయను సార్. మనకు కాస్ రూల్ తోటి ఈ క్వశ్చన్కి మూడోది కనుక్కోవచ్చా చూద్దాం సార్. కాస్ రూల్ సార్, ఈ కాస్ రూల్ ఎందుకు మీకు ఐడియా వచ్చింది? కాస్ రూల్ మనకు ఎందుకు ఐడియా వచ్చింది? 2 భుజాలు ఇచ్చాడు, 2 భుజాలు ఇచ్చాడు. త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చాడు? ఏరియా అనేది 80 యూనిట్ స్క్వేర్. ఏరియా అనేది 80 యూనిట్ స్క్వేర్. హాఫ్ ఇంటూ 10 ఇంటూ 20 ఇంటూ
సైన్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 80. అంతే కదా సార్? రెండు భుజాలు ఇచ్చాడు, దాని మధ్యలో కోణాన్ని నేను టీటా అనుకుంటే 1/2 ఇంటూ 10 ఇంటూ 20 ఇంటూ సైన్ టీటా అంటే 2 10s ఆర్ సైన్ టీటా ఏమైంది? 80/100 అయింది. 80/100 ఎంత? 24 80, 25 100. సైన్ టీటా 4/5 అంటే సైన్ టీటా, ఇది టీటా, ఇది 4, ఇది 5 అంటే ఇది ఎంత అవుతుంది? 3 అవుతుంది లంబకోణ త్రిభుజంలో. అంటే కాస్ టీటా ఏమవుతుంది? 3/5 అవుతుంది. మనం సైన్ రూల్ కాస్ రూల్ యూస్ చేసి కూడా మనకు ఆన్సర్ రావచ్చు. కాస్ టీటా ఏమవుతుంది? 3/5. అంటే ఇది నేను కాస్ గనక అప్లై చేస్తే కాస్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 10² + 20², అంతే కదా సార్? -x² డివైడెడ్ బై 2 ఇంటూ 10 ఇంటూ 20, అంతే కదా? కాస్ టీటా ఎంత ఉంది? 3/5 ఉంది. 3/5 ఈజ్ ఈక్వలెంట్ టు 400 + 100, 500 -x² డివైడెడ్ బై 400. ఇదేమో 580s ఆర్. x² ఈజ్ ఈక్వలెంట్ టు 260. మూడో భుజం వాల్యూ ఎంత? √260. మూడో భుజం వాల్యూ ఎంత? √260. అంటే సైన్ టీటా కాస్ టీటా యూస్ చేసి రెండు భుజాలు అండ్ వైశాల్యం ఇచ్చినప్పుడు మనము మూడో భుజం కూడా కనుక్కోవచ్చు. రైట్, మూడో భుజం కూడా కనుక్కోవచ్చు. చూడండి సార్, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఒకటేమో సైన్ రూల్ గురించి చూసాము, ఇంకోటేమో కాస్ రూల్ గురించి చూసాము. సైన్ అండ్ కాస్ రెండు రూల్స్ యూస్ చేసి మనకు ఆన్సర్ కూడా వస్తుంది. ఏరియా ఏంటి సార్? 80. ఏరియా వైశాల్యం 80 ఉంటే 1/2 ఇంటూ 10 ఇంటూ 20 ఇంటూ సైన్ టీటా ఎంత సార్? 80. 2 10 20, 10 10 100. సైన్ టీటా ఏమవుతుంది? 80/100 అవుతుంది. అంటే 24 25. సైన్ టీటా 4/5 అయినప్పుడు కాస్ టీటా ఏమవుతుంది? 3/5. నాకు కాస్ టీటా వాల్యూ తెలుసు, రెండు భుజాల వాల్యూ తెలుసు. ఆపోజిట్ భుజం కాస్ రూల్ అప్లై చేస్తే వస్తుంది. కాస్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 10² + 20² -x² డివైడెడ్ బై 2 ఇంటూ 10 ఇంటూ 20. x² 260 అయినప్పుడు మూడో భుజం వాల్యూ ఏమవుతుంది? √260 అవుతుంది. ఇది యాక్చువల్గా క్యాట్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. క్యాట్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. దీన్ని నేను ఇంకో రకంగా కూడా నేను సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సార్, ఇదేమో 10, ఇదేమో 20. ఏరియా ఎంత ఇచ్చాడు? 80. ఏరియా 80 అవుతే 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వలెంట్ టు 80. అంటే హైట్ ఎంత ఇచ్చాడు? 16. ఇది 16, ఇది 16, ఇది 16, రైట్? ఆర్ ఇక్కడ మనము ఇది 20 వేసుకుందాం, ఇది 10. కొంచెం ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇది 20 అంటే హైట్ 8, బేస్ని 20 అనుకుంటాను. మళ్ళీ అది అప్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అప్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అక్కడి నుంచి కూడా ఆన్సర్ వస్తుంది. కానీ విజువలైజేషన్కి నేను బేస్ని 20 అనుకుంటాను. అంటే ఈ త్రిభుజాన్ని ఇట్లా తిప్పితే ఇది 20, ఇదేమో 10. ఇది మనకు తెలియదు. ఏరియా ఎంత? 80. 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్, 1/2 ఇంటూ 20 ఇంటూ హైట్ ఈజ్ 80. హెచ్ ఎంత? 8. హెచ్ ఎంత? 8. ఇది 8 అయినప్పుడు 2 4 8, 2 5 10. ఇదేమో 2 3 6. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 అయినప్పుడు ఇది 14. ఇదేమవుతుంది? √14² + 8², √260. I hope the idea it is clear.